చక్కటి రూపం, ట్రెడిషనల్ లుక్స్ లో కనిపించి తెలుగు ఆడియన్స్ హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు మీరానందన్. ఇక తాజాగా ఈ హీరోయిన్ పెళ్లి చేసుకుంది. ఎలాంటి హడావిడి లేకుండా గుడిలో సింపుల్ గా వివాహం చేసుకుంది. ఈ వేడుకకు పలువురు సెలబ్రిటీలు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మీరానందన్ ఈ పేరు జనాలకు అంతగా తెలియకపోవచ్చు, కానీ ఒకప్పుడు తెలుగు థియేటర్లలో సంచలనం సృష్టించిన జై బోలో తెలంగాణ మూవీలో హీరోయిన్ అంటే టక్కున గుర్తొస్తుంది. 2011లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో జగపతి బాబు, స్మృతి ఇరానీ, సందీప్ సింగ్ ప్రధాన పాత్రలు పోషించగా మీరానందన్ కథానాయకిగా నటించింది. చక్కటి రూపం, ట్రెడిషనల్ లుక్స్ లో కనిపించి తెలుగు ఆడియన్స్ హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు మీరానందన్. ఇక తాజాగా ఈ హీరోయిన్ పెళ్లి చేసుకుంది. ఎలాంటి హడావిడి లేకుండా గుడిలో సింపుల్ గా వివాహం చేసుకుంది. ఈ పెళ్లి వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. గురువాయూర్ ఆలయంలో అకౌంటెంట్ గా పనిచేస్తున్న శ్రీజుతో మీరానందన్ 7 అడుగులు వేశారు. వీరి వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గత ఏడాది సెప్టెంబర్ 13న వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. మీరా, శ్రీజు ఇద్దరు ప్రముఖ మ్యాట్రిమోనీ ద్వారా కలుసుకున్నారని సమాచారం. మీరానందన్ మలయాళంలో అనేక చిత్రాలలో నటించింది. 1990 నవంబర్ 26 కేరళలోని కొచ్చి ప్రాంతంలో జన్మించిన మీరానందన్ జర్నలిజం పూర్తి చేసిన మొదట్లో ప్రకటనలు చేసింది. ఆ తర్వాత స్టార్ సింగర్ రియాలిటీ షోకు యాంకర్ గా పనిచేసింది. 2007లో ముల్లా సినిమాతో సినీ ప్రపంచంలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత తమిళం, కన్నడ, తెలుగు భాషల్లో పలు సినిమాల్లో నటించింది. ఇందులో జై బోలో తెలంగాణ సినిమా ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈ మూవీతో భారీ విజయాన్ని అందుకున్న మీరానందన్ ఆ తర్వాత అంతగా అవకాశాలు మాత్రం రాలేదు. మీరా చివరగా ఎన్నులు, ఎంటే ఆర్య చిత్రాల్లో నటించింది. చక్కటి రూపం, ట్రెడిషనల్ లుక్స్ లో కనిపించి తెలుగు ఆడియన్స్ హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు మీరానందన్. ఇక తాజాగా ఈ హీరోయిన్ పెళ్లి చేసుకుంది. ఎలాంటి హడావిడి లేకుండా గుడిలో సింపుల్ గా వివాహం చేసుకుంది. ఈ వేడుకకు పలువురు సెలబ్రిటీలు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మీరానందన్ ఈ పేరు జనాలకు అంతగా తెలియకపోవచ్చు, కానీ ఒకప్పుడు తెలుగు థియేటర్లలో సంచలనం సృష్టించిన జై బోలో తెలంగాణ మూవీలో హీరోయిన్ అంటే టక్కున గుర్తొస్తుంది. 2011లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో జగపతి బాబు, స్మృతి ఇరానీ, సందీప్ సింగ్ ప్రధాన పాత్రలు పోషించగా మీరానందన్ కథానాయకిగా నటించింది. చక్కటి రూపం, ట్రెడిషనల్ లుక్స్ లో కనిపించి తెలుగు ఆడియన్స్ హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు మీరానందన్. ఇక తాజాగా ఈ హీరోయిన్ పెళ్లి చేసుకుంది. ఎలాంటి హడావిడి లేకుండా గుడిలో సింపుల్ గా వివాహం చేసుకుంది. ఈ పెళ్లి వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. గురువాయూర్ ఆలయంలో అకౌంటెంట్ గా పనిచేస్తున్న శ్రీజుతో మీరానందన్ 7 అడుగులు వేశారు. వీరి వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గత ఏడాది సెప్టెంబర్ 13న వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. మీరా, శ్రీజు ఇద్దరు ప్రముఖ మ్యాట్రిమోనీ ద్వారా కలుసుకున్నారని సమాచారం. మీరానందన్ మలయాళంలో అనేక చిత్రాలలో నటించింది. 1990 నవంబర్ 26 కేరళలోని కొచ్చి ప్రాంతంలో జన్మించిన మీరానందన్ జర్నలిజం పూర్తి చేసిన మొదట్లో ప్రకటనలు చేసింది. ఆ తర్వాత స్టార్ సింగర్ రియాలిటీ షోకు యాంకర్ గా పనిచేసింది. 2007లో ముల్లా సినిమాతో సినీ ప్రపంచంలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత తమిళం, కన్నడ, తెలుగు భాషల్లో పలు సినిమాల్లో నటించింది. ఇందులో జై బోలో తెలంగాణ సినిమా ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈ మూవీతో భారీ విజయాన్ని అందుకున్న మీరానందన్ ఆ తర్వాత అంతగా అవకాశాలు మాత్రం రాలేదు. మీరా చివరగా ఎన్నులు, ఎంటే ఆర్య చిత్రాల్లో నటించింది.